ముంగీస చూడటానికి చాలా సాధు జంతువులాగా కనబడినప్పటికీ సర్పాలను వేటాడడంలో దాని సామర్థ్యం ఊహాతీతంగా ఉంటుంది. ముంగీస శరీరం పైన 2-3 రంగులలో ఉండే బొచ్చు ఉంటుంది. దీనికి దట్టమైన బొచ్చుతో కూడిన పొడవాటి తోక ఉంటుంది. ముంగీస దాదాపు 43 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. దీని తోక ఆపై 39 సెంటీమీటర్లు ఉంటుంది. ముంగీస ఒంటిపై దట్టమైన బొచ్చు ఉన్న కారణంగా అవి పొదలలో దాక్కున్న ఇతర జీవులకు అంత తేలికగా కనబడవు. అంతేకాకుండా పాములు ఈ ముంగీసల్ని కరవాలని ప్రయత్నించినా ముంగీసల శరీరంపై ఉన్న పొడవాటి దట్టమైన బొచ్చు కారణంగా పాము కోరలు ముంగీస చర్మం దాకా చేరలేవు. అందువలన ముంగీసల్ని కరవటం పాముకి దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే ముంగీస శరీరంలో త్రాచుపాము విషాన్ని తట్టుకునే ఒక రకమైన రసాయనం తయారవుతుంది. అందువలన త్రాచుపాము కరిచినా ముంగీస అంత తేలికగా చావదని గుర్తించాలి. సర్పానికి ముంగీసకి మధ్య యుద్ధం జరిగినప్పుడు ముంగీస గెలుస్తుంది. ముంగీస సాధారణంగా చిన్న చిన్న జీవుల్ని తిని బతుకుతున్నప్పటికీ కొన్నిసార్లు త్రాచుపాముల్ని కూడా ఢీకొంటుంది. ముంగీసకు ధైర్యం అధికంగా ఉంటుంది. ముంగీసకు సర్పానికి మధ్య జరిగే పోరాటంలో సర్పం అలసిపోతుంది. అప్పుడు ముంగీస శరవేగంతో సర్పం పడగను చీల్చివేస్తుంది. ముంగీస సాధారణంగా అన్ని ప్రాంతాలలో కనబడుతున్నప్పటికీ దాని శృంగార జీవితం ఎలా ఉంటుందో దాదాపు మనిషికి తెలియదని చెప్పాలి. కారణం పిల్లిలాగానే ముంగీస కూడా రహస్య ప్రదేశాలలో ఆడ ముంగీసలతో సంభోగం జరుగుతుంది. మగ ముంగీసతో సంభోగం జరిపిన ఆడ ముంగీసకు గర్భం వస్తుంది. 2 నెలల గర్భం తర్వాత ఆడ ముంగీస 2 నుండి 4 పిల్లలు పెడుతుంది. ముంగీస శృంగారాన్ని ఎలా రహస్య ప్రదేశాలలో కానిస్తాయో అదేవిధంగా పిల్లలను కూడా అలాగే రహస్య ప్రదేశాలలో కంటాయి. అయితే ముంగీస పిల్లలకు పుట్టిన కొన్ని వారాల వరకు సరిగ్గా కళ్ళు కనబడవు. అప్పుడు వాటికి ఆహారం తల్లి ముంగీస ఇస్తుంది. 1 నెల గడిచాక అవి తల్లితో కలిసి చిన్ని చిన్ని జీవుల్ని ఎలా వేటాడాలో నేర్చుకుంటాయి. ముంగీసలు 2 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఇతర ఆడ ముంగీసలతో సంభోగాన్ని జరపడం ప్రారంభిస్తాయి. ముంగీసలు 10 సంవత్సరాలు వచ్చే వరకు జీవిస్తాయి. ఒక విచిత్రం ఏంటంటే పిల్లలకు పాలిచ్చే క్షీరదాలలో చాలా జాతులు వాటికి వర్ణ అంధత్వం ఉంటుంది. అనగా రంగుల మధ్య ఉండే తేడా వాటికి కనబడదు. కానీ క్షీరద జాతికి చెందిన ముంగీసకు అనేక రంగుల్ని గుర్తించగలిగే శక్తి ఉంది. అందువలన ముంగీస వివిధ రంగుల్లో ఉండి చెట్లలో కలిసిపోయి ఉండే జీవుల్ని ఇట్టే పసిగట్టి వెంటాడుతుంది. ముంగీసల మాంసం గాని బొచ్చు గాని ఎవరూ కొనరు. అందువలన మానవులు సాధారణంగా ముంగీసల జోలికి పోరు. అందువలన ముంగీసల సంఖ్య అపారంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో వీటి బలగం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.